పత్రికా విలేకరులకు, ఆంధ్ర కాపు సద్భావన సంఘం పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ, ముద్రగడ పద్మనాభం గారు మరణించిన సంగతే అందరికీ తెలుసున్న ఇష్యూ. నిన్న కార్యక్రమం జరిగింది కెల్లంపూడిలో. చాలా బాధాకరం అనిపించింది. మాతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు, జేఏసీ పెద్దలు, చాలా సంఘాలు ఉన్నాయి. సంఘాల పెద్దలందరూ కూడా నిన్న వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కాకినాడ జిల్లా నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కాపు సంఘాలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీకు తోచిన టైంలో ఒక సంతాప సభ మన నాయకుడికి నివాళులు అర్పించాలని ముఖ్యంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా అనేక ఉద్యమంలో పాల్గొన్న నాయకులందరికీ, జేఏసీ నాయకులందరికీ, సంఘ నాయకులందరికీ వారికి నివాళులు అర్పించాలని, మీకు కుదిరిన చోట, కుదిరిన ఏరియాలో మేము కాకినాడలో పెడతా ఉన్నాం. అన్ని పార్లమెంట్లోని కూడా పద్మనాభం గారుకి సంతాప సభ పెట్టాలన్నది కాకినాడ నుంచి మేము అందరినీ కూడా కోరుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా 17వ తారీఖు శనివారం నాడు 18వ తారీఖు కాకినాడ శుభం కాపు కళ్యాణ మండపంలో సంతాప సభ పెడతా ఉన్నాం. దానికి ఆయన అభిమానులందరికీ కూడా ఆహ్వానం. కులాలకే, మతాలకే, రాజకీయ పార్టీలకి అతీతంగా అందరూ రావాలని కోరుతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా శనివారం నాడు 18వ తారీఖు 3 గంటలకే ఇక్కడ శుభం కాపు కళ్యాణ మండపంలో సంతాప సభ ఉంది. మా అందరి ఆధ్వర్యంలోని కార్యక్రమం చేస్తున్నాం. తప్పకుండా ఆయనకు అభిమానులు అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, అన్ని పార్టీల నుంచి కూడా నిన్న అందరూ వచ్చి నివాళులు అర్పించారు. అదేవిధంగా ఇక్కడ కూడా రావాలని మీ ద్వారా ప్రతి ఒక్కరికి ఇదే మా పిలుపు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే ముద్రగడ పద్మనాభం గారు తాలూకా ఆయన ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా అందరూ కూడా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పద్మనాభం గారిని అందరూ అభిమానించే వ్యక్తులే. రాజకీయంగా అటుపక్క ఉండొచ్చు, ఇటుపక్క ఉండొచ్చు, కానీ నిన్న అందరూ కూడా వారి చాటి చెప్పి బీజేపీ నుంచి, జనసేన నుంచి, టీడీపీ నుంచి, వైసీపీ నుంచి అందరూ కూడా అందరూ నివాళులు అర్పించారు. అది అందరికీ ఉండదు, కొందరికే ఉంటుంది. దాంట్లో ముద్రగడ పద్మనాభం గారు ఆయన లైనే వేరు అని అందరూ నిరూపించారు నిన్నని చెప్పి తెలియజేస్తూ, ముందుగా మన జిల్లాలో ముందు పత్రికా విలేకరులకు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కానీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్న నుంచి కూడా, మొన్న నుంచి కూడా మీరంతా కూడా పద్మనాభం గారు మరణించారన్న వార్తనే దేశాలు పంపించింది మీ పత్రికా విలేకరులు. వారు మీ అందరినీ ఎలాగైతే ప్రేమించేవారో అలా కూడా మీరు ప్రేమించి చాలా వైరల్ చేసి చాలా కార్యక్రమాలన్నీ మానుకుని కెల్లంపూడిలో నిన్న మొన్న కూడా మీరు ఉండి కార్యక్రమం చేసినందుకు పత్రికా విలేకరులు అన్ని పేపర్ల వారికి, అన్ని ఛానళ్ళ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా 18వ తారీఖు శనివారం 3 గంటలకే ఈ సంతాప సభ అందరూ రావాలని అందరినీ కోరుతున్నాను. ఎవరైనా మేము కూడా అందరికీ ఫోన్లు చేస్తాం మా దగ్గర ఉన్నందు మట్టికి. ఇది మరొకసారి చెప్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా కాపు చేసి అందరూ కలిసి పనిచేసాం కనుక ఆయనతోటి. మీ పార్టీల్లో మీరు ఉండండి, మీ రాజకీయాల్లో మీరు ఉండండి, దాన్ని ఏం కాదనం. కానీ నేను రాజకీయ పార్టీలో, తెలుగుదేశంలో ఉన్నాను. ఎందుకంటే ఎవరో ఏజెన్సీ చూసుకుని వాళ్ళు చేస్తూ ఉంటారు తప్ప ఇది రాజకీయం చేయొద్దని, రాజకీయం మాట్లాడొద్దని కూడా మీ అందరి ద్వారా కోరుతా ఉన్నాం. తప్పకుండా కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా అందరూ వచ్చి ఈ సంతాప సభలో పాల్గొవాలని మీ అందరికీ నమస్కారాలతో సెలవు తీసుకుంటాం.